హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఫన్నీ జిఫ్ వీడియోస్ అనేవి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం. అది కూడా మీ ఫేస్ అనమాట. మీ ఫేస్ను ఫోటో తీసుకుని దాని ద్వారా కూడా తయారు చేయొచ్చు. అది ఎలాగ ఏంటి అనేది కంప్లీట్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఫైనల్గా నాది వచ్చిన రిక్వెస్ట్, ఇప్పుడు దాకా అయితే కనుక నా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ కనుక మీరు ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి ఈజీగా నన్ను ఫాలో చేయొచ్చు. ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మోఫిల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేద్దాం. నెట్ ఆన్లో ఉండాలి. ఈ యాప్ కూడా మనకి పని చేయాలంటే కనుక కంపల్సరీ. ఇక్కడ చూడండి, మనకి జిప్ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూడొచ్చు. దీని మీద ఒకదాని మీద ట్యాప్ చేయండి. ఫస్ట్ ట్యాప్ చేసిన వెంటనే ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ నా ఫేస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. తర్వాత అనేది ఎలా అప్లై చేయాలనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫేస్ అనేది నాది అప్లై అయ్యింది. చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే కనుక కుదరట్లేదు. నేను ట్రై చేశాను. డౌన్లోడ్ అయితే కనుక అవ్వట్లేదు. ఎర్రర్ వస్తుంది ఇలాగా. కానీ మీరు ఎవరికైనా షేర్గా మాత్రం చేయొచ్చు ఈజీగా. ఇక్కడ చూడండి, నేను ఒకరికి షేర్ చేస్తున్నాను. సింపుల్గా ట్యాప్ చేసేస్తే కనుక షేర్ అయిపోతుంది ఈజీగాను. ఇలా మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫేస్ యాడ్ చేయడం ఎలాగనేది చూద్దాం. ఇక్కడ 3 లైన్స్ కనపడుతున్నాయి, చూసారు కదా. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. నెక్స్ట్ ఫేస్ అనేది ఉంది. ఫస్ట్ సెట్టింగ్స్లో చూద్దాం. సెట్టింగ్స్లో అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అంతే, అంతమించి ఏం లేదు. మళ్ళీ ప్రెస్ చేసి ఫేస్ దాంట్లోకి వెళ్దాం. ఫేస్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ నేను తీసిన శాంపుల్ అనమాట ఇది. ఇక్కడ మీరు ప్లస్ అనేది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి, మనకి కరెక్ట్గా పొజిషన్ ఇస్తుంది. పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఫేస్ అనేది మన ఫోటో తీయాలి. చూద్దాం ఎంతవరకు కుదురుతుంది అనేది. ఫేస్ కరెక్ట్గా కెమెరా వైపు చూడాలి. ఓకే, తీసా. ఒకరికి యాడ్ చేసి చూద్దాం. ఈ జిఫ్ ఇమేజెస్లో ఒకరికి యాడ్ చేద్దాం. ఇందాక వాలీబాల్ అనుకున్నాను, సాకర్ అది గేమ్ అనేది. చూద్దాం అప్లై అవుతుంది కదా. ఇప్పుడు తెలుస్తుంది మనకి. చూసారు కదా, ఫేస్ అనేది అప్లై అయిపోయింది నాకు. ఇలాగ మీరు ఇక్కడ ఎవరికైనా షేర్ చేయొచ్చు. కానీ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనుక దీంట్లో ఎర్రర్ అయితే కనుక వస్తుంది. ఇప్పుడు కూడా డౌన్లోడ్ ప్రెస్ చేస్తే కనుక డౌన్లోడ్ అవ్వట్లేదు. ఇది ఒక ఇబ్బంది అయితే కనుక ఉంది ఖచ్చితంగా. అలాగే మీరు ఇక్కడ యాడ్ టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు. సింపుల్గా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏం కావాలంటే అది ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సింపుల్గా యాడ్ అయిపోయిన తర్వాత ఇలా కనపడుతుంది అనమాట. మీరు పొజిషన్ మార్చాలనుకుంటే కనుక ఇలాగ టెక్స్ట్ మీద పెట్టిన తర్వాత మార్చేసిన తర్వాత ఈజీగా ఇలాగ సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.